స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కావాలి అంటూ కోర్టులో దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు 5 న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ప్రతి తీర్పులాగానే దీనిపైన కూడా భిన్నాభిప్రాయాలు వచ్చాయి. స్వయంగా 5 జడ్జిల ధర్మాసనంలో తీర్పు కూడా ఒకే విధంగా రాలేదు. 3 ఓ రకంగా, మరో 2 ఇంకో రకంగా తీర్పిచ్చారు. ఇది సమస్య తీవ్రతను గుర్తిస్తుంది. నిజంగానే భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలను వేగంగా మారిపోతున్నాయి. యువత ఆలోచనల్లో మార్పు వస్తోంది. అంత మాత్రాన విశృంఖలత్వాన్ని చట్టబద్ధం చేస్తారా అని ప్రశ్నించేవారు ఉంటారు. అందరి అభిప్రాయాలు ఆహ్వానించదగ్గవే. అయితే చట్టబద్ధం చేసిన అనేక దేశాల పరిస్థితులతో పోలిస్తే మనం ఆ స్థాయిలో విశాల భావాలు పెంచుకున్నామా లేదా అన్నది ముఖ్యం. అప్పుడే అలాంటి వాటిని ప్రజలు ఆహ్వానిస్తారు. లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అనేవి ఒకప్పుడు మన సమాజంలో వింతగా చెప్పుకుంటారు. ఇప్పుడు కూడా కాస్త వింతగానే చూస్తారు. కానీ మధ్యతరగతి వర్గంలో ఇదేమీ తప్పు కాదు అన్న భావన వేగంగా పెరుగుతోంది. ఇదే ప్రజల్లో వస్తున్న ఆలోచన ధోరణికి మార్పు. ఇలాంటి మార్పు స్వలింగ వివాహాల విషయంలో ఇంకా రాలేదు. ఇదే పరిస్థితి సుప్రీంకోర్టు తీర్పులో స్పష్టమైంది. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించడం అనేది పార్లమెంట్ తీసుకునే నిర్ణయం. ప్రజలు అలాంటివి తప్పు లేదు అనుకున్నప్పుడు ప్రభుత్వాలు చట్టాలు చేస్తాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితికి భారత్ చేరిందా లేదా అన్నది పరిశీలించాల్సిన విషయం. ఇద్దరు ఆడ లేదా ఇద్దరు మగ వ్యక్తుల పెళ్లిలకు చట్టబద్ధత తమ చేతిలో లేని విషయమని, అది పార్లమెంట్ చేయవలసిన పనని సుప్రీంకోర్టు ధర్మాసనం మెజారిటీ తీర్పిచ్చింది. అయితే వారి స్వేచ్ఛను గౌరవిస్తూ వారి ఉనికికి ఎటువంటి ముప్పు తలెత్తినేయకుండా రక్షణ కల్పించే దిశగా కొన్ని చర్యలు తీసుకుంది. ఈ జంటలు వివాహాన్ని ప్రాథమిక హక్కుగా పొందలేరు అనే దానిపై 5 న్యాయమూర్తులు ఒకే అభిప్రాయంతో ఉన్నారు. వారసత్వం, పిల్లల దత్తత వంటి హక్కులు కూడా ఉండవు. కులాంతర, మతాంతర వివాహాల కోసం రూపొందించిన ప్రత్యేక వివాహ చట్టాన్ని వీరి కోసం పొడిగించడం గాని, సడలించడం గాని తమ చేతిలో పని కాదని స్పష్టం చేసింది. అయితే తీర్పులో జస్టిస్ చంద్రచూడ్ సారథ్యంలోని 5 న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం దేశంలో గల సంప్రదాయ వైవాహిక వ్యవస్థకు, అమెరికా తదితర దేశాల్లో చట్టబద్ధతను అనుభవిస్తున్న ఏకలింగ జంటల వివాహ హక్కుకు మధ్యస్థంగా తీర్పు చెప్పడం ద్వారా తలుపులు పూర్తిగా మూసివేయకుండా చూసిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఓ రకంగా భవిష్యత్తులో మార్పులకు అనుగుణంగా స్వలింగ వివాహాలు చేసుకునేవారు తమ ప్రయత్నాలను గుర్తింపు కోసం తాము చేసుకోవచ్చు. LGBTQ అంటే లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్జెండర్, క్వీర్లుగా వీరిని పిలుస్తూ ఉంటారు. వీరి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఏకలింగ జంటలు ఇతర వైవాహికులకు కల్పిస్తున్న హక్కులను తమకు కూడా కల్పించాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు 21 అర్జీలు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై గత ఏప్రిల్, మే నెలల్లో 10 రోజుల పాటు వాదోపవాదాలు విని విచారణ జరిపిన ధర్మాసనం ఇప్పుడు తీర్పును ప్రకటించింది. వివాహం అనేది స్త్రీ పురుషుల మధ్యనే జరగాలని, 2 పురుషులు లేదా 2 స్త్రీల పెళ్లిని అనుమతించరాదని కేంద్ర ప్రభుత్వం, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్, జమాయిత్ ఉలామా ఈ హిందూ వంటివి గట్టిగా వాదించాయి. విచారణ సందర్భంగా ఏకలింగ జంటల హక్కులను నిర్ణయించేందుకు కేంద్రం ఒక కమిటీని ఏర్పాటు చేస్తుందని హైకోర్టుకు హామీ ఇచ్చారు. అలాగే ఈ జంటల తరఫున సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని CJI ఆదేశించారు. అక్కడితో ఆగకుండా జీవిత భాగస్వామిని ఎంచుకునే సామర్థ్యం రాజ్యాంగం 21వ అధికరణ కల్పిస్తున్న జీవన హక్కు, జీవన స్వేచ్ఛకు సంబంధించిన హక్కు కిందికి వస్తుందని, స్వలింగ వివాహితులు సంఘాలుగా ఏర్పడే హక్కు కూడా ఇందులో భాగమేనని, లైంగిక ప్రవర్తనను బట్టి ఏ వ్యక్తి పట్ల వివక్ష చూపడం తగదని స్పష్టం చేయడం ద్వారా ప్రధాన న్యాయమూర్తి ఈ జంటలకు రక్షణ ఇచ్చినట్లు అయింది. స్వలింగ వివాహాలపై ప్రపంచవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే క్రమంగా మార్పు వస్తున్న దేశాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే 32 దేశాలు చట్టబద్ధం చేశాయి. కానీ మన దేశంలో వాటిని ఆహ్వానించేంత పరిపక్వత సమాజంలో పెరగలేదు అని భావిస్తున్నారు. ప్రపంచంలో 32 దేశాలు స్వలింగ వివాహాలను గుర్తించాయి. అవి అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, అర్జెంటీనా, దక్షిణాఫ్రికా, తైవాన్ మొదలైనవి. ఆసియాలో ఈ గుర్తింపుని ఇచ్చిన మొట్టమొదటి దేశం తైవాన్. అయితే సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యమిచ్చే దేశంలో వివాహం అనేది శారీరకంగా కూడా ఆడ, మగ మధ్య మాత్రమే జరగాల్సిన అంశంగా ప్రజలు పూర్తి స్థాయిలో నమ్ముతున్నారు. కానీ పాశ్చాత్య దేశాల్లో ఆలోచనల్లో మార్పు వస్తోంది. వేగంగా మారుతున్నారు. మన దేశంలోనూ అలాంటి చర్చ సుదీర్ఘంగా సాగుతోంది. కానీ అది మార్పు దిశగా కాదు. ప్రపంచవ్యాప్తంగా 53 దేశాల్లో, కామన్వెల్త్ దేశాల్లో ఇటువంటి వివాహంకు వ్యతిరేకంగా చట్టాలు ఉన్నాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి 41 దేశాలు స్వలింగ సంపర్కాన్ని నేటికి నేరంగానే పరిగణిస్తున్నారు.
గతంలో ఈ తరహా వివాహాలు చేసుకున్న వారిని నైజీరియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలు జైలు శిక్ష విధించారు. స్వాతంత్ర్యం అనంతరం భారతదేశంలో స్వలింగ సంపర్కులపై మొట్టమొదటి పిల్ను 2001లో స్వలింగ సంపర్కాన్ని చట్టబద్ధం చేయాలంటూ ఎన్ఏజెడ్ నాజ్ ఫౌండేషన్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం పిల్ను దాఖలు చేసింది. అనంతరం 2004 సెప్టెంబర్ 2న ఢిల్లీ హైకోర్టు స్వలింగ సంపర్కాన్ని చట్టబద్ధం చేయాలంటూ వేసిన పిల్ను డిస్మిస్ చేసింది. 2009లో ఢిల్లీ హైకోర్టు స్వలింగ సంపర్కం నేరం కాదంటూ ఇచ్చిన తీర్పును 2013లో భారత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు స్వలింగ సంపర్కం నేరమేనని తేల్చి చెప్పింది. అలా ప్రతి సంవత్సరం ఈ పిల్పై ఏదో ఒక విచారణ జరగడం, వాటిని న్యాయస్థానం కొట్టివేయడం ఇలా జరుగుతూనే ఉంది. 2009 తర్వాత నేటికి ఈ పిల్పై పూర్తిగా స్వలింగ సంపర్కల వివాహంపై వారికి అనుకూలంగా ఒక్కసారి కూడా తీర్పు రాలేదు. కానీ వారి హక్కులకు రక్షణ ఉంది. ఇటీవల హైదరాబాదులో 2 గేలు కుటుంబ సభ్యులు మిత్రుల సమక్షంలో వివాహం చేసుకుని ఒకటయ్యారు. కోల్కతా, గురుగ్రామ్కు చెందిన 2 స్వలింగ సంపర్కులు సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. 2019లో భారతదేశానికి చెందిన 2 యువకులు అమెరికా న్యూజెర్సీ వేదికగా ఒకటయ్యారు. అంతేనా అంటే వీరు హిందూ సంప్రదాయం ప్రకారంలోనే పెళ్లి చేసుకున్నారు. బహిరంగంగా చేసుకునే పెళ్లిళ్లు కూడా పెరుగుతున్నాయి. మరికొన్నాళ్లకు మన దేశంలో కూడా వాటిని చట్టబద్ధం చేసినా ఆశ్చర్యం లేదు. సమాజంలో వచ్చే మార్పును బట్టే ఏదైనా. స్వలింగ వివాహం అనేది ఏ విధంగా చూసినా కూడా ఆమోదయోగం కాదు అని సంప్రదాయవాదులు అంటున్నారు. కానీ ఆధునిక వాదులు మాత్రం కాలంతో పాటు మారాలి అంటున్నారు. అందుకే ఇలాంటి సమస్యలకు పిటిషన్లకు పరిష్కారాలు అంత త్వరగా లభించవు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.